హలో యూట్యూబ్ ఫ్యామిలీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిస్టర్స్ వైబ్ తెలుగు. వి ఆర్ బ్యాక్ అగైన్. ఈరోజు మనం ఎక్కడున్నామంటే పూణేలో ఒక ఎగ్జిబిషన్ అయితే స్టార్ట్ చేశారు. మనమైతే అక్కడికి వచ్చేసాము. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. చూస్తున్నారు కదా, ఈ ఎగ్జిబిషన్లో యూరప్ థీమ్తో బాగా సెట్ చేశారనమాట. ఇక్కడైతే కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాము, చాలా బాగుంది. ఇక్కడ ఎంట్రీలో అయితే ఇలాంటి బర్డ్స్ అన్నీ పెట్టారు. ఇవన్నీ రియలిస్టిక్గా భలే పెట్టారండి, చాలా బాగా అనిపించింది మాకైతే. అవన్నీ కదులుతున్నట్లు అదంతా చాలా బాగా సెట్ చేశారనమాట. పిల్లలు అయితే ఫుల్గా ఎంజాయ్ చేస్తారు. మేము కూడా పిల్లలం అయిపోయాం అనుకోండి. జనరల్గా ఎగ్జిబిషన్ అంటే నార్మల్గా ఉంటుంది కదా, అంటే లైక్ జైంట్ విల్లు అలాంటివన్నీ ఉంటాయి. బట్ ఇక్కడ చూడండి, ఈ బర్డ్స్తో చాలా లైక్ అందరినీ అట్రాక్ట్ చేస్తున్నారు ఇలాగా. సో ఈ బర్డ్స్ అయితే చాలా బాగున్నాయి కదా, చాలా రియలిస్టిక్గా ఉన్నాయి. ఎవరైనా అంతే కదండి, ఏదో ఒక స్పెషల్ ఉంటేనే మనం కూడా వెళ్తాము. ఇక్కడ చూడండి, రియల్ బర్డ్స్ అయితే చూద్దాం ఇప్పుడు. ఇక్కడ మనం చిన్నప్పుడు లెసన్స్లో చదువుకున్నాం కదా, అది తెలుగు లెసన్లోనో ఏదో ఉంటుందబ్బా, గిజిగాడు గూడు ఏదో ఉంటుంది సంథింగ్, అదే అనమాట. అది చూసాక ఆ లెసన్ అయితే గుర్తొచ్చింది నాకు. చూడండి, ఇక్కడ బర్డ్స్ అయితే చాలా బాగున్నాయి కదా, డిఫరెంట్ బర్డ్స్ అయితే ఉన్నాయి. జూలో కూడా ఇన్ని బర్డ్స్, ఇన్ని యానిమల్స్ అయితే ఉండవండి, భలే ఉన్నాయన్నమాట. ఇక్కడైతే చాలా బాగా ఎంజాయ్ చేసాం మేమైతే ఇవన్నీ చూసి. అక్కడ నేమ్స్ కూడా రాసి ఉన్నాయి. ఇక్కడ చూడండి, కలర్ఫుల్గా ఉన్నాయి ప్యారెట్స్ కూడా, చాలా బాగున్నాయి అనమాట. కానూర్ అంట దీని నేమ్ అయితే. అలా నేమ్స్ అన్నీ చదువుకుంటూ నిదానంగా వెళ్తూ ఉన్నాం మేమైతే. అన్నీ చూసాము బర్డ్స్ అన్నీ. అవి చేసే సౌండ్స్ కూడా చాలా బాగుంటాయి అన్నమాట. మనం ఎప్పుడూ వర్క్ చేసుకుంటూ ఏదో ఒక స్ట్రెస్లో ఉంటాం కదా, ఇలా అప్పుడప్పుడు బయటికి వెళ్తేనే కొంచెం మనం కూడా రిఫ్రెష్ అవుతాము. ఐఎమ్ ట్రూలీ సెయింగ్ అండి, ఈ రీసెంట్ టైమ్స్లో మాకైతే వర్క్ స్ట్రెస్ చాలా ఉంటుంది, ఖాళీ ఉండట్లేదు కుక్ చేసుకోవడానికి కూడా. సో వీకెండ్స్ని అయితే చాలా బాగా యూజ్ చేసుకుంటున్నాం మేమైతే. సో వర్క్ చేసే వాళ్ళకి తెలుస్తుంది, ఖచ్చితంగా రిలేట్ అవుతారు వీకెండ్స్ ఎంత ఇంపార్టెంట్ అనేది. ఇక్కడ చూడండి, మా కావు ఒక్కటే ఉందన్నమాట. దీని గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం, తర్వాత వద్దాం దీని దగ్గరికి. నెక్స్ట్ వచ్చేసి చూడండి, ఇక్కడ మన గిజిగాడ్ వచ్చేసి మళ్ళీ వచ్చేసింది. బట్ అందులో ఉన్నవి మాత్రం ప్యారెట్స్ లాగా ఉన్నాయి చూడండి, కలర్గా. ఇక్కడ పీజియన్స్ చూడండి, లాహోర్ పీజియన్ అంట దీని నేమ్ వచ్చేసి. బ్లాక్ అండ్ వైట్ కలర్లో మస్తు కాంబినేషన్లో ఉంది కదా, చాలా బాగుంది. అండ్ ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బర్డ్స్ అయితే ఉన్నాయి చూడండి. కాక్టైల్ అంట, కాక్టైల్ డ్రింక్ అయితే విన్నాం, కానీ ఈ ప్యారెట్ నేమ్ వచ్చేసి కాక్టైల్ అంట. భలే ఉంది కదా. అండ్ డిఫరెంట్ స్పారోస్ చాలా అయితే చూసామండి. బట్ కొంచెం బాధ ఏంటంటే, ఈ బర్డ్స్ అన్నిటి వీటిలో పెట్టారు కదా, పాపం అవే వాటి ఇళ్ళు అనుకుంటున్నాయి పాపం. చూడండి, పొద్దాక అవి అందులోనే ఉండాలి కదా పాపం. కానీ ఇవి ఇలా లేకపోతే మనమైతే చూడలేం కదా ఎక్కడెక్కడికో వెళ్ళి. ఇవి వచ్చేసి డిఫరెంట్ కంట్రీస్ నుంచి తీసుకొచ్చారంట ఈ బర్డ్స్ని. ఇక్కడ పెట్టబట్టే కదా మనం కూడా ఇలా చూస్తున్నాం, లేకపోతే మనమైతే చూడలేం కదా. కలర్ కాంబినేషన్స్ అయితే మస్తు ఉన్నాయండి బర్డ్స్. ఈ మకా చూడండి, నేను తర్వాత వచ్చి దీంతో ఆడుకుంటున్నాను అనమాట. ఇది ఫోన్ అక్కడ పెడితే ఫోన్ని తీసేసుకుందామని చూస్తుంది అనమాట. చూడండి, దాని అది ఉంటుంది కదా నోస్, ఎంత షార్ప్గా ఉందో చూడండి. ఒకసారి మన ఫింగర్ దాంట్లోకి వెళ్ళిందంటే అంతే, ఇంకా ఫోన్ని తీసేసుకుందామని చూస్తుంది అనమాట అది చాలాసేపు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆస్ట్రిచ్. అండ్ వీటి తెలివి చూడండి, ఆ కర్రలు అవన్నీ కట్టారు కదా అక్కడ, అవి బయటకు వచ్చేద్దాం అనుకుంటున్నట్లున్నాయి. అవి విప్పేద్దామని చూస్తున్నాయి అనమాట. అవి భలే తెలిసిపోతుంది వాటికి, అక్కడ కట్టేశారు మమ్మల్ని అని చెప్పి. చాలా ఉన్నాయి ఆస్ట్రిచ్ అయితే. చూడండి, మేమైతే ఇంత దగ్గర నుంచి ఆస్ట్రిచ్ చూడడం ఇదే ఫస్ట్ టైం అనమాట. వాటికి ఫుడ్ అదంతా బాగానే ప్రొవైడ్ చేస్తున్నట్లున్నారు. అన్నీ మంచిగానే ఉన్నాయన్నమాట, యాక్టివ్గా తిరుగుతూ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు ఫిష్ వరల్డ్ అయితే చూపిస్తాము. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫిష్ అనమాట. ఎన్ని కలర్స్లో ఉన్నాయో ఫిషెస్ అయితే చూడండి. మేమిద్దరం అయితే పడుకున్న ఫిష్ని లేపడానికి అయితే ట్రై చేస్తున్నాము. అండ్ ఈ వీడియో అయితే మేము లాస్ట్ మంత్లో వెళ్ళామండి ఈ ఎగ్జిబిషన్కి, బట్ ఎడిట్ చేసి పోస్ట్ చేయడానికి ఇప్పుడైతే టైం కుదిరింది మాకు. ఇలా వర్క్ స్ట్రెస్తో ఖాళీ లేకపోయినా సరే ఎడిట్ చేసి పోస్ట్ చేయడానికి అయితే ట్రై చేస్తున్నాము. ఈ వీడియోస్ త్రూ అయినా మేము మీతో ఇంటరాక్ట్ అవ్వచ్చు అని, అంతే అండి. ఎవరో ఒకరికి ఏదో ఒక ఇన్నర్ టాలెంట్ అయితే ఉంటుంది కదా, ఆ టాలెంట్ని
మనం ప్రూవ్ చేసుకోవడానికి యూట్యూబ్ అనేది బెస్ట్ ప్లాట్ఫామ్ అనమాట. ఇలా యూట్యూబ్ వీడియోస్ త్రూ మీతో అందరితో ఇంటరాక్ట్ అవుతున్నందుకు చాలా హ్యాపీగా ఉందన్నమాట. మాకైతే చాలా కమెంట్స్ అయితే వస్తున్నాయి. యాక్చువల్గా చెప్పాలంటే మేమెవరో మీకు తెలీదు, మీరెవరో మాకు తెలీదు, బట్ అయినా కమెంట్ చేసి మమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నారు చూడండి, చాలా థ్యాంక్ యూ అండి. ఈరోజు ఒక కమెంట్ అయితే వచ్చిందండి, రజిత గారు చేశారు. పార్టీవేర్ డ్రెస్సెస్ చూపించమని చేశారండి. నెక్స్ట్ వీడియోలో తప్పకుండా పోస్ట్ చేస్తామండి. ఈరోజు ఆ కమెంట్ చూస్తే యాక్చువల్గా యూట్యూబ్లో మనం ఈరోజు ఒక్క వీడియో అయినా పోస్ట్ చేయాలి అనిపించింది. అందుకే ఈరోజు వర్క్ అయిపోగానే వెంటనే ఎడిటింగ్ చేసేసి పోస్ట్ చేస్తున్నాము ఈ వీడియో అయితే. థ్యాంక్ యూ సో మచ్ అండి కమెంట్ చేసి మమ్మల్ని ఎంకరేజ్ చేసిన వాళ్ళందరికీ అండ్ సబ్స్క్రైబర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ ఈ ఫిష్ టన్నల్ అయితే చూడండి, చాలా డిఫరెంట్ కలర్స్ ఆఫ్ ఫిషెస్ చాలా బాగున్నాయి అన్నమాట. ఈ ఫిష్ టన్నల్ అయితే కొత్తగా అనిపించింది, ఎక్కడ చూడలేదన్నమాట. నార్మల్గా ఎగ్జిబిషన్స్లో ఓన్లీ ఎక్వేరియంసే పెడతారు కదా, ఇక్కడ ఈ టన్నెల్ త్రూ మనం లోపలికి వెళ్ళాలన్నమాట. అటు సైడ్ ఇటు సైడ్ కూడా ఫిషెసే ఉంటాయి. ఒకలాంటి ప్లేస్లో వెళ్ళినట్లు అదొక ఫీలింగ్ అనమాట. ఈ ఫిషెస్ చూడండి చాలా డిఫరెంట్గా ఉన్నాయి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫిషెస్ అయితే చూసాము. అండ్ మాతో పాటు మీరు కూడా చూసేయండి. ఇక్కడ మ్యూజిక్ అయితే యాడ్ చేస్తాను. అండ్ ఇవి వచ్చేసి షాపింగ్ చేసుకోవడానికి స్టాల్స్ అండి. డిఫరెంట్ ఫుడ్ ఐటమ్స్ కూడా ఉన్నాయి. ఇవి వచ్చేసి జెమ్స్, మనం నార్మల్గా డిన్నర్ లంచ్ చేసిన తర్వాత సోంపు వేసుకుంటాం కదా, అలాంటి జెమ్స్ డైజెస్ట్ అవ్వడానికి అనమాట. చాలా టైప్స్ ఆఫ్ జెమ్స్ అయితే ఉన్నాయి. ఇవన్నీ టేస్ట్ చేయడానికి కూడా చూపిస్తున్నారు వాళ్ళు. మేమైతే ఇవి అంత ఇంట్రెస్ట్ అయితే చూపించలేదు. అండ్ నెక్స్ట్ ఇంకా చాలా ఉన్నాయి ఫుడ్ ఐటమ్స్ కూడా, మేము కొన్ని అయితే తీసుకున్నాము, అవి కూడా చూపిస్తాము. అండ్ ఇక్కడ వచ్చేసి పికిల్స్ అండి, ఇవన్నీ మహారాష్ట్ర స్టైల్ పికిల్స్ ఉన్నాయి. మేము మ్యాంగో పికిల్ ఒకటైతే టేస్ట్ చూపించమని అడిగాము. అదైతే చాలా డిఫరెంట్ టేస్ట్ అయితే ఉంది, మన టేస్ట్ అయితే కాదు. ఏదైనా మన ఆంధ్ర ఆవకాయ మన స్టైలే బాగుంటుంది అనమాట. మనకైతే అది నచ్చుతుంది, మనం హ్యాబిచువేటెడ్గా అదే తింటాం కాబట్టి ఫస్ట్ నుంచి. అండ్ మీకేమనిపిస్తుందో కమెంట్ చేయండి పికిల్స్ విషయంలో. ఓన్లీ స్వీట్స్ అయితే డిఫరెంట్ స్టేట్స్వి కూడా చాలా బాగుంటాయి. స్వీట్స్ అయితే కొన్ని స్టేట్స్లో కొన్ని ఫేమస్ ఉంటాయి కదా, అవి చాలా బాగుంటాయి డిఫరెంట్ స్టేట్స్వి అయినా కూడా. అండ్ ఇక్కడ వచ్చేసి పప్పాయ, క్యారెట్ ఇవన్నీ హల్వాస్ అండి. ఏవో నేమ్స్ చెప్పారు. ఇవన్నీ పిలిచి మరి వాళ్ళు టేస్ట్ చూడండి మేడం, చూశాక మీకు నచ్చితేనే కొనుక్కోండి అంటున్నారు. ఇదైతే భలే ఉందన్నమాట. ఇక్కడ ఒక స్వీట్ అయితే తీసుకున్నట్లున్నాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక గేమ్ అయితే ఉందండి ఇక్కడ. ఇవి బాల్స్ వేస్తే ఏ నెంబర్ వస్తే అవన్నీ కౌంట్ చేస్తారనమాట. మనం 6 బాల్స్ ఏమో ఇస్తారు, ఆ బాల్స్ మనం వేసిన దాన్ని బట్టి నంబర్స్ అన్నీ కౌంట్ చేస్తారు. ఏ నెంబర్ వస్తుందో ఆ నెంబర్ మీద ఉన్న గిఫ్ట్ అయితే మనకు వస్తుందన్నమాట. ఇదంతా ఏముండదండి, అంతా సెట్ చేసే ఉంటుంది ప్రీడిఫైన్డ్గా. ఇది మాకైతే ఏదో లాస్ట్లో ఇవన్నీ కౌంట్ చేసి మీ నెంబర్ ఇది వచ్చిందని చెప్పి ఒక కంపాస్ బాక్స్ ఉంటుంది కదా, అది ఇచ్చారనమాట. చిన్నపిల్లలు కూడా ఎవరు లేరు ఇక్కడ, ఎవరికి ఇవ్వాలనుకున్నాం అనమాట మేము. అలా అయితే జరిగింది, జస్ట్ ఫర్ ఫన్ అంతే ఈ గేమ్ వచ్చేసి. మీరు ఇలాంటివి ఏమైనా ఆడున్నారా ఏదైనా ఎగ్జిబిషన్లో? కమెంట్ చేయండి. 50 రూపీస్ పే చేసి గేమ్ ఆడితే 50 రూపీస్ కూడా వర్త్ కాదండి. ఆ కంపాస్ బాక్స్ అదైతే ఇచ్చారు అంతే, ఇంకా ఏం చేయలేము. ఇక్కడ చూడండి జెయింట్ వీల్ అయితే సూపర్ ఉంది కదా, ఫుల్ లైటింగ్స్తో చాలా బాగుందన్నమాట. పిల్లలు అయితే మస్తు ఎంజాయ్ చేస్తారండి ఇలాంటి ఎగ్జిబిషన్స్ అయితే. మేము కూడా బాగానే నేత్రానందం అనమాట, చూసి చాలా అన్నీ బాగానే ఎంజాయ్ చేసామన్నమాట. మేము కూడా అన్నీ చూస్తూ. చూడండి మా చేతిలో బ్యాగ్స్ ఉన్నాయి కదా, ఏదో షాపింగ్ అయితే చేసామండి. కొన్ని ఏంటంటే ఇంట్లో ఐటమ్స్ అనమాట. ఫ్లాట్ తీసుకున్నప్పుడు అన్ని ఇంట్లో ఐటమ్సే మనకు అవసరమై ఉంటాయి కదా, అవే తీసుకున్నాము. అండ్ ఇంకా లోపలికి వస్తూ ఉంటే అన్ని గేమ్స్ కనిపిస్తున్నాయి అన్నమాట. కొన్ని గేమ్స్ అయితే ఇంట్రెస్ట్గానే ఉన్నాయి పెద్దవాళ్ళకి కూడా, పిల్లలకే కాకుండా. అవి అన్నీ చూస్తూ ఉన్నాము, ఏమైనా ట్రై చేద్దామా అని చెప్పి. అండ్ ఇక్కడ వచ్చేసి జెయింట్ వీల్ అయితే చాలా పెద్ద జెయింట్ వీల్ అనమాట, చాలా బాగుందన్నమాట జెయింట్ వీల్. ఆ లైటింగ్లో, నైట్ టైం కదా, లైటింగ్లో చాలా బాగుంది జెయింట్ వీల్ వచ్చేసి. మేము చిన్నప్పుడు జెయింట్ వీల్ అయితే ఎక్కాము, బట్ అదైతే చిన్నదనమాట. ఇది చాలా పెద్దగా ఉంది, చాలా హైట్ కూడా ఉంది.
ఆల్మోస్ట్ పూణే హాఫ్ ఆఫ్ ద సిటీ కవర్ అయిపోతుంది అనిపించింది దాని పైకి ఎక్కి చూస్తే. అండ్ ఇక్కడ వచ్చేసి కొలంబస్, ఇదైతే నార్మల్గానే ఉంటుంది. ఇంకా కొన్ని గేమ్స్ అయితే ఉన్నాయి. ఒకటైతే బాగా నచ్చిందనమాట, ట్రై చేద్దాం అనుకున్నాం మేము, బట్ అక్కడ ఎవరు లేకపోవడం వల్ల మేమైతే ట్రై చేయలేదు. అది చూపిస్తాం మీకు. అండ్ ఇలా తిరుగుతూ తిరుగుతూ ఉండగా కొంచెం ఆకలి అయితే అనిపించింది. ఎలాగూ ఇంటికెళ్ళి డిన్నర్ ప్రిపేర్ చేసుకోవాలి కదా, ఇక్కడే డిన్నర్ చేసేద్దాం కదా అనుకుని మిర్చి బజ్జీ అయితే ఆర్డర్ చేసాము. ప్లేట్ వచ్చేసి 100 రూపీస్ అండి. మిర్చి బజ్జీ యూజువల్గా అయితే దొరకదు పూణేలో, ఇక్కడైతే ఉంది, సో తినేసాము. అండ్ పిల్లలు చూడండి సూపర్ ఎంజాయ్ చేస్తున్నారనమాట. అన్ని గేమ్స్ చాలా బాగున్నాయి, పిల్లలతో వచ్చిన వాళ్ళకైతే సూపర్ ఉంటుంది. అండ్ ఇక్కడ వచ్చేసి ఫుడ్ ఏదైనా ట్రై చేద్దామా అని చూస్తున్నాం అనమాట. అక్కడ స్మోక్ బిస్కెట్స్ అని కనిపిస్తున్నాయి కదా, అవైతే ట్రై చేసాం మేము. అదొక కొంచెం డిఫరెంట్ ఫీలింగ్ అనమాట అది. చూపిస్తాం ఇక్కడ. చూడండి ఈ బిస్కెట్ తింటుంటే మన నోట్లో నుంచి ముక్కులోంచి పొగలైతే వస్తాయి. మేమైతే ఇది ట్రై చేద్దాం అనుకున్నాము. చూడండి మా చెల్లి పెడుతుంది ఇప్పుడు నాకు. అలా పొగలొస్తుంటే మనకేమైనా లోపల వేడిగా ఉంటుందేమో అనుకున్నాను నేను. బట్ అదేం లేదండి, డ్రై ఐస్ వల్ల అలా వస్తుంది. ఇక్కడ ఈ గేమ్ చూడండి, ఇదైతే నచ్చింది మాకు. చాలా హైట్‌లో ఉందనమాట. ఈ పోల్ వచ్చేసి ఇలా వీల్ తిరుగుతూ ఉంటుంది. అతను చూడండి ఎలా తిరుగుతున్నాడో, అసలు చాలా భయమేసిందనమాట మాకు. మేబీ వాళ్ళకి అలవాటు అయ్యుండొచ్చు, డైలీ తిరుగుతారేమో. బట్ అంత హైట్‌లో అలాంటి సాహసాలు చేయడం అయితే నాట్ గుడ్ థింగ్ అనేది చెప్పుకోవాలి. లైఫ్‌లో థ్రిల్ ఉండాలి కానీ మరీ ఇలాంటి రిస్కీ పనులైతే తీసుకోకూడదు అని మేమైతే అనుకుంటాము. మీరేమనుకుంటారో కామెంట్ చేయండి. ఇంకా అలా అలా తిరుగుతూ ఏమైనా ఫుడ్ దొరుకుతుందేమో చూసాము డిఫరెంట్‌గా. ఇక్కడ చూడండి, ఇది డిష్ నేమ్ వచ్చేసి ఢిల్లీ మసాలా పాపడ్ అని చెప్పారండి. ఇదేదో డిఫరెంట్‌గా ఉంది కదా, ట్రై చేద్దాం అనుకున్నాము. బట్ బాగానే ఉందన్నమాట. బట్ ఫుల్ ఆయిలీ ఫుడ్ అండి. ఎప్పుడైనా ఒకసారి అంటే ఓకే కానీ పొద్దాక ట్రై చేసే డిషెస్ అయితే కావివి. ఏదో అలా ట్రై చేసాము. 3 మెంబర్స్ ఉన్నాము. అది ఆ ఒక్కటితోనే 3 మెంబర్స్ తినేసాము. అండ్ ఇదండి ఇందాక నేను చెప్పాను కదా ఇంట్రెస్టింగ్‌గా ఉందని చెప్పి. అదైతే ఇది అనమాట. నాకు బాగా నచ్చిందనమాట ఇది. బట్ అక్కడ ఎవరు లేరు మనం కాంటాక్ట్ అవ్వడానికి. సో అదైతే ఎక్కలేదనమాట. ఇదొచ్చేసి బ్రేక్ డాన్స్. ఇది అన్ని ఎగ్జిబిషన్స్‌లో ఉంటుంది కదా నార్మలే ఇదైతే. పిల్లలైతే బాగానే ఎంజాయ్ చేశారు. ఇంకా టైం అయిపోతుంది ఇంటికెళ్దాం అనుకునే టైంకి వీళ్ళొచ్చి ఇది ఆన్ చేశారనమాట. మేబీ మెంబర్స్ అయితే లేరు, బట్ వీళ్ళైతే ఆన్ చేసి చూపిస్తున్నారనమాట ఇది ఎలా ఉంటుంది గేమ్ అనేది. బట్ ఇంకా టైం అయిపోతుంది అని చెప్పి మేమైతే వచ్చేసాము. అదైతే ట్రై చేయలేదు. ఈసారి ఏదైనా ఎగ్జిబిషన్‌లో ఇది ఉంటే ట్రై చేద్దాం అనుకుంటున్నాం మేము. ఇదంతా సెక్యూర్‌గానే ఉందండి. మనం అలా రౌండ్‌గా తిప్పినా కానీ ప్రాబ్లమ్ అయితే ఏముండదనిపించింది. సో అదైతే ట్రై చేస్తాం ఈసారి. ఇప్పటికైతే బాయ్ బాయ్. అలా అయితే దానికి బాయ్ బాయ్ చెప్పేసి వచ్చేస్తున్నాము. బయటికి వెళ్ళేటప్పుడైతే కొన్ని గేమ్స్ అయితే చూసాము. చూడండి మా బ్యాగ్స్ వచ్చేసి అన్నీ ఇంట్లోకే తీసుకున్నాము. మ్యాక్స్ కొన్ని చిప్స్ అయితే తీసుకున్నట్లున్నాము. అవి కూడా బాగున్నాయి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చిప్స్ టేస్ట్ చూపించి తీసుకోమన్నారనమాట. అప్పటికప్పుడు వేయించి ఇచ్చారు. సో అవైతే ఒక 2-3 టైప్స్ అయితే తీసుకున్నాము. ఈ జెయింట్ వీల్ అయితే మమ్మల్ని వదలట్లేదండి. ఎక్కడ చూసినా అదే అనమాట. హైట్‌గా ఉంది కదా, చాలా బాగా కనిపిస్తుంది అనమాట. అండ్ లాస్ట్ వచ్చేసేటప్పుడు అయితే ఈ గేమ్స్ అయితే బాగున్నాయి పిల్లలకి. పిల్లలు ఎలా ఎక్కుతున్నారో చూసామన్నమాట. ఓన్లీ కొద్దిసేపు నుంచొని అక్కడ చూసాము. పిల్లలైతే చూడండి ఫుల్ ఎక్సైటెడ్ ఉన్నారనమాట. దాంట్లోకెళ్ళి అది రౌండ్‌గా ఉంటుంది కదా, ఇంకా అది వాళ్ళు అలా దొర్లుతూ ఉంటారనమాట. అదే ఆ గేమ్ అయితే పిల్లలకైతే చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంది చూడండి.
అండ్ ఫైనల్లీ ఎగ్జిట్ అయితే అవుతున్నామండి. ఇక్కడ మా ఫ్రెండ్స్ అయితే వీడియో తీస్తూ ఫీడ్‌బ్యాక్ అయితే అడుగుతున్నారు. ఎగ్జిబిషన్ ఎలా ఉందని చెప్పి. అందుకే సూపర్ అని చెప్తున్నాము. చాలా బాగుంది ఎగ్జిబిషన్ అయితే నిజంగానే. పూణేలో ఎవరైనా ఉంటే ట్రై చేయండి. సూపర్ ఉందనమాట వీకెండ్స్‌లో టైం పాస్ చేయడానికి. మేబీ ఇప్పుడు ఉందో లేదో నాకైతే తెలీదండి. 1 వీక్ బ్యాక్ మా సొసైటీలో ఒక ఫ్యామిలీ అయితే వెళ్ళారు. అప్పుడైతే ఉందనమాట. సెట్టింగ్ అయితే చాలా బాగుంది. ఫొటోస్‌కి కానీ, వీడియోస్ కానీ చాలా బాగుందనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో ఎండ్ వరకు చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ సిస్టర్స్ వైబ్ తెలుగు.